నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎం ధ్వంసంపై ఈసీ సీరియస్. పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు. విదేశాలకు వెళ్లిన సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారన్న బొత్స. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో తెలంగాణ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ ముఖ్యమంత్రిని కలుసుకుంటారని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సమస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదని చెప్పారు. కొత్త బాధ్యతలు, స్థానిక పరిపాలన అంశాలతో వీలు చిక్కలేదన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగియడంతో ఈరోజు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఈ ఘటనకు కారణమైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. సాయంత్రం లోపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ పెట్టిన ట్వీట్ను ఇందులో ప్రస్తావించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన హైదరాబాద్కు వెళ్లారనే సమాచారంతో ఏపీ టాస్క్ ఫోర్స్ బృందం 1 తెలంగాణకు చేరుకుంది. హైదరాబాద్లో స్థానిక పోలీసులతో కలిసి పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుంది. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి దే మిస్హ్యాండిల్డ్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు.
దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార విపక్ష నేతలు విదేశాల బాట పట్టడంపై స్పందించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫలానా ఊరు వెళ్తున్నారని చెబితే నష్టం ఏముంది అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని బొత్స స్పష్టం చేశారు. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేస్తాడు. దాంతో కెళ్ళిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు అమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయకుండా మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఈ రెండే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గోల్పేట అందరూ ఇది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెదేపా నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ వైకాపా నాయకులు మైండ్ గేమ్ ఆడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని ఎద్దేవా చేశారు. మొన్న 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సరళి కానీ, పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తూ ఉంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి అంతకు ముందు జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కానీ, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగ తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసిన విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా
వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేష్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా చేశారు. కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటిదాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయారా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు. మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏదైనా రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు, దమ్ముగా ధైర్యంగా పలానా చోటుకి వెళ్తాం, అది మా క్యారెక్టర్. మీ లీడర్ ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రఘురామ ఆ తర్వాత మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నాయని, జగన్ దిగిపోవడమే వాటన్నిటికీ పరిష్కారమని అన్నారు. బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను. అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి, పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. 5 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు, సూపర్ 6. ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టేనియస్గా వాయు వేగంతో జరగాలి. ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేము. సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం. అందులో నాకు ఏదో ఒక క్రైసిస్, ఇంకో ఆపర్చునిటీ నన్ను 4 ఏళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అని. అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు, మీకు తెలీదా? వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ జరగబోయేది అదే. భస్మాసురుడు అతను. మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టలా, అతనే చేపెట్టుకున్నారు. అసెంబ్లీలో డైరెక్ట్గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు. మీరు అసెంబ్లీ నరసింహస్వామి ఆవిర్భవించిన చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం ఒకే రోజు వచ్చిన ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని సింహాచల క్షేత్రంలో స్వాతి హోమం, నరసింహ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు నరసింహ హోమం ఆర్జిత సేవగా నిర్వహించడం ఆచారం. ఈసారి స్వామివారి జయంతి కూడా కలిసి రావడంతో ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని సంకల్పించిన అధికారులు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అత్యంత ఘనంగా జరిపించారు. అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నిలబడాలి అనుకుంటే కనుక చెప్తే దగ్గరగా ఉంటే దయచేసి వెనకాల ఉన్నట్టు భక్తులు ఉంది కూడా ఇబ్బంది పెట్టద్దు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సేవించండి.
తిరుపతి తాతయ్య గుంట గంగ జాతర బుధవారం ఉదయం అమ్మవారి చెంప నరకడంతో ముగిసింది. 7 రోజులుగా భక్తులు వివిధ రకాల వేషాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం పేరంటాల వేషం వేసుకున్న కైకాల కులస్తుల అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తుల సమక్షంలో అమ్మవారి చెంప నరికి జాతర ప్రక్రియను ముగించారు. వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. బుధవారం కాకినాడ సూర్య కళామందిరంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ అనేది పండుగ వాతావరణం కార్యకర్తలు నిర్వహించుకోవాలని, దానిని ఘర్షణ వాతావరణంలో నిర్వహించుకోవడం సరికాదన్నారు. ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేశామన్నారు. మనము 13th మన పోలింగ్ డే ఎలాగా కొంత శాంతికరమైన పద్ధతిలో జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా మనము శాంతి భద్రతతో పాటు మన ప్రజల సపోర్టుతో పాటు ప్రశాంతంగా జరిపించాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈరోజు మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 144 సెక్షన్ 30 సెక్షన్లు అమల్లో ఉండడము, తర్వాత మన కలెక్టర్ సార్ కూడా మన కమింగ్ డేస్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడతారు. దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే ఈ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించినది కానీ తర్వాత JNTU లోపలికి కౌంటింగ్ సెంటర్ లోపలికి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కానీ అది సార్తో పాటు తీర్చుకోవాలని చెప్పేసి అందరినీ కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొకుండా మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రెస్పెక్ట్ చేస్తూ పోలీస్తో పాటు కోఆపరేట్ చేస్తూ ఈ కౌంటింగ్ డేని సక్సెస్ఫుల్గా జరిపించాలని ఒక
ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పరీక్షలపై సమీక్ష సమ్మె అక్షరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలకు మొత్తం 7,915 మంది విద్యార్థుల కోసం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కూడా 8:45 కల్లా నుంచి 8:45 నుంచి 9:30 లోపు సీట్లో కూర్చుంటే చూసుకోవాలి. కాబట్టి విద్యార్థులు కూడా హాల్ టికెట్ వచ్చిన జాబ్ చూసుకోండి. అట్లాగే పెన్ను, తర్వాత స్కేలు, ప్యాడ్లు వచ్చి కూర్చొని ముందు అడ్వాన్స్ వాళ్ళు చూసుకోవాల్సి కూర్చున్నాను. అట్లాగే జిల్లా వ్యాప్తంగా 7,912 మంది విద్యార్థులు రాస్తున్నారు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. విద్యార్థులు కూడా మరి సమ్మర్ హాలిడేస్లో రెగ్యులర్ క్లాస్ నిర్వహించాము. ఈ సంవత్సరం మరి పిల్లలు సప్లిమెంటరీ కూడా బాగా పాస్ అవుతుందని సాధిస్తున్నారు. పాలకొల్లు పురపాలక సంఘానికి చెందిన దుకాణాల అద్దెతో పాటు అధిక వడ్డీ కలిపి వేలాది రూపాయలు చెల్లించాలని, లేకపోతే తాళాలు వేస్తామని పురపాలక ఉద్యోగులు బెదిరిస్తున్నారని ఆ దుకాణదారులు బుధవారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్థానిక మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. చిన్నపాటి మెకానికర్స్, ఇతర వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. 2020లో 714 రూపాయలు కట్టారండి షాప్కి. ఇప్పుడు వెళ్తే అదే షాప్కి ఇప్పుడు వెళ్తే 8,830 రూపాయలు వేసి కట్టమంటున్నారు. కొత్తది న్యూ అండి. ఓల్డ్ టైప్ ఏమో 2 లక్షల బ్యాగ్ ఉందని చెప్పి అది వేసారండి. ఇది 2018 నుంచి జియో వచ్చిందని చెప్పి రాసిచ్చారండి. నేను 2019, 21 కూడా కట్టానండి 714 రూపాయలు చెప్పి. ఎస్సీ కోటా షాప్ అండి. అసలు ఇదే ఎలా ఉంటే మా షాపుల పరిస్థితి రిజర్వేషన్ షాప్ అండి ఇది. మీరంత నెలకు 700 రూపాయలు ఉండేది. ఇప్పుడు చూడండి 8,830 రూపాయలు వేసి కట్టమంటున్నారు. కొత్తది నెలకు వచ్చారు 700 రూపాయలు ఎక్కడ, 8,000 ఎక్కడ? నమస్తే అండి. తర్వాత సరే ఆ 3 months, 5 months, 6 months ఏదైతే ఉందో మిగిలిన టైంలో కడదామంటేనేమో వీళ్ళు ఆన్లైన్ సరిగ్గా లేకపోతే పాతదే బకాయి చూపిస్తుంది కాబట్టి కొత్తది కడతాక లేక అట్లాగే వీళ్ళు కట్టించుకోకుండా వచ్చేసారు. ఇప్పుడు దాకా డిలే చేసేసి. ముందు నేను కూడా మున్సిపాలిటీకి కూడా చెప్పాము, ఏది ఇట్లా ఈ 3 months, 5 months ఏదైతే కర్ఫ్యూ టైం ఉందో అప్పుడు రెంట్లు క్లోజ్ చేయమని. అంటే మన పరిధిలో ఉండదు, గవర్నమెంట్ నుంచి రావాలని అని అన్నారు. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ గవర్నమెంట్ నుంచి ఫరగా ఏమి రాలేదు, మన లెటర్ పెట్టాం. కానీ రేపు వచ్చిన తర్వాత మనం ఒకసారి అది మానిటరింగ్ చేసి చేద్దామండి. ఇప్పుడు అప్పటి నుంచి కట్టలేని అమౌంట్ ఏదైతే ఉందో కొంచెం అది ఒకసారి రివ్యూ పెట్టి చేద్దాం. అంటే మరి ఇట్లా అంటే వీళ్ళంగా లక్షల మీద వచ్చేస్తుందండి. ఇది 1,000 రూపాయలది లక్షల మీదకి వెళ్ళిపోయింది. వీళ్ళు మెకానికల్లోనే చిన్న చిన్న షాపులు అండి. ఆ కట్టుకోవాల్సింది ఎంత కట్టాలి, ఎలా కట్టాలి ఏంటనేది ఒకసారి చూసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ మున్సిపాలిటీకి. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాత్రి అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గదుల వద్ద సిబ్బందికి, రాజకీయ ఏజెంట్లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇటు పక్కన వేస్తాం చేయి. ఇది 7 కనిపిస్తాడుగా ఉన్నదా 5 వస్తుంది సార్. మన సెట్టింగ్ చేసుకుంటాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.